నేను కోళ్ళ పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్నాను. ఇలాగే మీరు కూడా ఎలా ఆదాయం పొందవలనో ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. ఓకే, రాండి చూద్దాం. చూడండి, ఇక్కడి నుంచి అక్కడ వరకు మొదటిగా కోళ్ళ గూడును తయారు చేయడం జరిగినది. ఇందుకొరకు నేను ఖర్చు పెట్టినది కేవలము 500 రూపాయలు మాత్రమే. అది ఎలాగో తెలియజేస్తాను. అంతకంటే ముందుగా వీటిని ఎలా పెంచాలి, వీటి ఖర్చు అతి తక్కువలో ఎలా నిర్వహించాలి, ఎక్కువ ఖర్చు కాకుండా కోళ్ళను పెంచే కొత్త విధానము ఏమిటి అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తాను. మొదటిగా వీటి ఖర్చు టోటల్గా 2000 రూపాయలతో మొదలు చేయవచ్చు. అయితే వీటి ఖర్చు పెట్టిన విధానము, వీటి నుంచి నేను లాభం పొందుతున్నటువంటి విధానము తెలియచేసే ముందుగా దీని నిర్వహణ ఎలాగో మీకు తెలియజేస్తాను. చూడండి, వీటికి ఈ కోళ్ళ గూడును 3 విభాగాలుగా విభజించడం జరిగినది. ఒక రూమ్లో పెద్ద కోళ్ళను పెంచడం జరుగుతుంది. ఈ రూమ్లో తర్వాత ఇది రెండవ రూమ్. ఈ రూమ్లో గుడ్ల కోళ్ళను మాత్రమే పెంచడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ 3 కోళ్ళు ఉన్నాయి, గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది తర్వాత రూమ్, రూమ్ నంబర్ 3. ఇక్కడ చిన్న పిల్లలకు మాత్రమే మేత వేసి సంరక్షించడం జరుగుతుంది. ఓకే, చూసినారు కదా, ప్రస్తుతానికి గదులు ఎలా నిర్మించుకోవడం అనే విషయం మీకు తెలుసుకున్నారు. ఓకే, వీటికి మేత ఎలా వేయాలో కూడా తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఈ బాటలో, ఈ చిన్న ప్లాస్టిక్ బాటల్లో ఖర్చు లేకుండా దీన్ని తయారు చేసి దీనిలో నీళ్లు పోయడం జరిగింది. ఇది కేవలం 20 రూపాయలతో గుజిడీలో తీసుకొని వచ్చి ఈ ధాన్యం తినడానికి, కోళ్ళు ఆహారం సేకరించడానికి ఉపయోగపడే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. రూమ్ నంబర్ 3 ఇక్కడ. ఈ రూమ్ నంబర్ 3లో ఇప్పుడు మరికొన్ని కోళ్ళు అంటే ఎక్స్ట్రాగా ఉన్నటువంటి కోళ్ళను ఈ రూమ్లో వదలడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు కోళ్ళు అక్కడ ఉన్నటువంటి కట్టెల మీద, ఇక్కడ ఉన్నటువంటి కట్టెల మీద, ఇక్కడ ఉన్నటువంటి కట్టెల మీద, ఈ చుట్టుపక్కల ప్రదేశంలో నివసించడం జరుగుతుంది. ఇప్పుడు వీటికి ఖర్చు లేకుండా కోళ్ళను పెంచడం ఎలా అనేది నేను మీకు ముందుగా తెలియజేయాలి. దీని విషయం ఏమంటే, ఖర్చు లేకుండా ఎలా జరుగుతుంది అనే మీకు ఆలోచన రావచ్చు. దానికి ఉదాహరణ నేను ఎలా ప్రయోగం చేసినానంటే, మామూలుగా సహజంగా కోళ్ళు అనేటివి ఏ ఇంటి ముందైనా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట తిరుగుతూ బజార్లో దొరికేటువంటి దిబ్బల్లోనూ, మన ఇంటి ముందర పారేటువంటి చెత్తల్లోనూ చెత్త చెదారము చెదులు తిని బతుకుతుంటాయి. ఆ రకంగా బయటకు వదిలితే కుక్కల దాడి ఉండొచ్చు, పిల్లల దాడి ఉండొచ్చు, కొన్ని కోళ్ళు చనిపోనవచ్చు, ఇతరులు దోచుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే అలా కాకుండా మా ఇంటి పెరటిలోనే నేను పెంచిన విధానం చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. నేను ఎలా ఖర్చు లేకుండా కోళ్ళను పెంచుతున్నానంటే, ఒకరోజు దీనిలోకి అంటే ఉదయం పొద్దున్నే ఈ 3 గదుల్లోకి కోళ్ళను వేసేసి అదో ఇలా ఈ డోర్ వేయాలి. డోర్ వేసేసి ఇలా దారంతో కట్టిన దాని వలన ఒక్క కోడి కూడా బయటికి రాలేకపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, వీటికి ఆహారం వేయాలి, ఖర్చు లేకుండా ఉండాలి, దొంగల దాడి లేకుండా పిల్లల నుంచి కుక్కల నుంచి రక్షణ కలగాలి. అందుకు ఈ జాలు ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, జాలు మన చెయ్యి కూడా పట్టదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్ ధాన్యము, వేస్ట్ ఆకుకూరలు, వేస్ట్ పదార్థాలు అదో ఇక్కడ నిల్వ చేస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, చేయి పెట్టినాము.
ఇక్కడ కోడిపుంజు తల బయటికి పెట్టి ఇక్కడ మాత్రం మేత మేస్తుంది. కానీ ఈ చిన్న రంధ్రం నుంచి కోడి బయటికి రాలేదు. అంటే పూర్తి రక్షణ కోడికి కలిగించడం జరిగినది. ఈ పద్ధతి ద్వారా కోళ్లను పెంచుతున్నాను. ఈ పెంపకం వలన నేను ప్రతి సంవత్సరము 20,000 రూపాయలకు పైన ఆదాయం సంపాదిస్తూ ఉన్నాను. అది ఎలాగో పార్ట్ 2లో చూడండి, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ పార్ట్ 2 మీరు తప్పక చూసినారంటే ఖచ్చితంగా 20,000 రూపాయలు ప్రతిరోజు కేవలం 10 నిమిషాలు కష్టపడితే చాలు సంవత్సరానికి 20,000 రూపాయలు ఎలా ఆదాయం వస్తుందో అప్పుడు చూపిస్తాను. దయచేసి అంతా కూడా ఈ వీడియో చూడాలని కోరుతున్నాను.